హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, నిన్న మనం వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి చెప్పుకున్నాం కదా. ఆ స్ట్రాటజీ ఈరోజు ఎలా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది ఆ స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ అయింది అనేది. ఓకేనా? రైట్, ఇక టైం వేస్ట్ చేసుకోకుండా మనం స్ట్రాటజీ మీదకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. రైట్. మనందరికీ తెలుసు, ఇవాళ ఆల్రెడీ మార్కెట్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. సో నా టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చూపెట్టడం జరుగుతుంది. ఈ టార్గెట్ ఎందుకు ఇక్కడ దాకా కరెక్ట్గా ఎట్లా వచ్చింది అనేది మీకు చూపెడతాను. ఓకే, మనం స్ట్రాటజీ ప్రకారం ఏం చేయాలి ఫ్రెండ్స్? కావాలంటే ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక వాల్యూమ్ బేస్డ్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది, అది చూడండి. ఇంకా పార్ట్ 3 అనేది నేను చేయబోతున్నాను. అందులో ఒకవేళ రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి, 10 రివర్స్ ఎట్లా ఉంటుంది అనేది నేను పార్ట్ 3లో చెప్తాను. ఫస్ట్ అయితే పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. ఓకే, క్లియర్. రైట్, జస్ట్ అనాలిసిస్ కోసం చెప్తాను ఫ్రెండ్స్ ఇది. రైట్, చూడండి, ఇది మనకి ఇందులో మనం ఏం చేయాలి, ఫస్ట్ వాల్యూమ్ ఇండికేటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కరెక్ట్. చూడండి, వాల్యూమ్ ఇండికేటర్ యాడ్ చేశాను. ఇంకా మార్కెట్ రన్నింగ్లోనే ఉంది ఇవాళ. చూడండి, ఇప్పుడు టైం చూస్తే 10:43 అవుతుంది నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. ఓకే, ఆల్రెడీ నా టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో అందుకని చూడండి 10:43 ఇక్కడ టైం అవుతుంది, ఇంకా మార్కెట్ రన్నింగ్లో ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం నిన్నటి వాల్యూమ్ తీసుకోవాలి. అంటే ఇవాళ మండే కాబట్టి సో మనం ఫ్రైడే వాల్యూమ్ ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకొని ఫ్రైడే లాస్ట్ క్యాండిల్ ఇక్కడ, రైట్, ఈ మధ్యలో ఉన్న హయ్యెస్ట్ వాల్యూమ్ ఎత్తుక్కోవాలి. రైట్. సో మనం ఫైండ్ అవుట్ చేశాక ఏం చేయాలి, ఇందులో ఒక హారిజంటల్ లైన్ తీసుకొని హై వాల్యూమ్ మీద మార్క్ చేసుకోండి. ఇది హై వాల్యూమ్ కనబడుతుంది, అంటే మనకి ఫస్ట్ క్యాండిలే మనకి కనబడుతుంది. రైట్, చూడండి, క్లియర్. ఫస్ట్ క్యాండిలే మనకి కనబడుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ లైన్స్ని తీసేద్దాం, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎట్లా వర్క్ చేసింది అని చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ క్యాండిల్, దీనికి ఏం చేయాలి, మనం బాక్స్ గీసుకోవాలి. రైట్, బాక్స్ అంటే అదే ఆ బాడీని మార్క్ చేసుకోవాలి. రైట్, ఇవన్నీ మార్క్ చేశాను. వీటిని ఏం చేద్దాం, కొద్దిగా కలర్స్ మారుద్దాం. ఓకే, దీని కలర్స్ వేరే ఏదైనా మీ ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకోండి, కొద్దిగా రెడ్ కాకుండా. ఓకే, రైట్. ఇప్పుడు మనం మార్క్ చేశాను. మార్క్ చేశాక ఏం చేయాలి, మన స్ట్రాటజీ ప్రకారం దీనిపైన 2 గ్రీన్ పడితే బై చేయాలి. కరెక్ట్, క్లియర్. ఓకే, చూడండి, ఎగ్జాక్ట్గా మనం 2 గ్రీన్ పడ్డాయి. సో ఇక్కడ బై చేయాలి. సో ఇక్కడ రాకపోతే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, జాగ్రత్త. ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇది నేను ఇంకా కవర్ చేయలేదు ఈ టాపిక్. కాకపోతే చూడండి, ఇక్కడ మార్క్ చేశాను. ఒకవేళ రాకపోతే ఏం చేయాలో నేను చెప్తాను. సో నాకు 2 గ్రీన్ పడ్డ తర్వాత నేను బై చేస్తాను. జనరల్గా మనం బయింగ్లోకి వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళిందంటే ఫస్ట్ టార్గెట్ చూద్దాం. మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఒకవేళ బాడీ పెద్దగా ఉంటే విక్ పెద్దగా ఉంటే ఇది తీసుకోమాకండి, లేదంటే బాడీ తీసుకోండి, లేదు అంటే ఫుల్ క్యాండిల్ మార్క్ చేసుకోండి, మీ ఇష్టం అని చెప్పాను. ఓకే, ఏదైనా తీసుకోండి. ఒకవేళ కనుక మీరు ఫుల్ క్యాండిల్ కనుక తీసుకుంటే దీని మెజర్ చూడండి ఎంత ఉంది. ఫుల్ క్యాండిల్ తీసుకుందాం, తర్వాత బాడీ కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్, అట్టయినా టార్గెట్స్ తీసుకుందాం, ఇట్లా కూడా టార్గెట్స్ తీసుకుందాం. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఫుల్ క్యాండిల్ తీసుకుంటే ఎంత ఉంది, హై ఎంత ఉందో చూడండి, 22,572.85 మైనస్, ఓకే, లో ఎంత ఉంది, 22,464.75. కరెక్ట్. చూడండి, 108.1. సో ఇప్పుడు మనం ఇక్కడ మన ఎంట్రీ ఎక్కడ, క్లియర్గా దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ. కరెక్ట్, ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీకి మనం ఏం చేయాలి, 108.1 పాయింట్స్ కలపాలి. ఇది మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, చూద్దాం. ఇప్పుడు మన ఎంట్రీ ఎక్కడ ఉందో క్లియర్గా చూడండి. దీని బాడీ ఏంటి, ఇక్కడ దీని బాడీ అంటే ఇక్కడ ఇది మీకు తెలుసు కదా, గ్రీన్కి ఓపెన్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది. సో మనం దీనిపైన బై చేసి ఉంటాం సరే. సో దీని క్లోజ్ ఎంత ఉంది చూడండి క్లియర్గా. దీని క్లోజ్ ఎంత ఉంది, 560.55 ప్లస్ 108.1. కరెక్ట్, 22,668.65 దగ్గర నేను ఒక లైన్ గీస్తాను. ఇప్పుడు చూడండి, రైట్, ఇది నేను టార్గెట్ కాబట్టి బ్లాక్ పెడతాను. ఇప్పుడు మనం 22,688 లేదా 668 లేదా 69 మీ ఇష్టం, ఏదైనా రఫ్గా తీసుకోండి మీరు. రైట్, ఏదైనా పర్లేదు. చూడండి, టార్గెట్ వచ్చిందా లేదా, ఎగ్జాక్ట్ చూడండి, ఎక్సలెంట్గా మన టార్గెట్ కొట్టిందా లేదా, ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి తీసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మనం జనరల్గా ఇక్కడికి వచ్చాకే మనం బై చేయాలి, కాకపోతే ఇక్కడ రీట్రేస్మెంట్ రాలేదు కాబట్టి
అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. ఇంకో 2-3 కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అగైన్ దీనిపైన మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ పడితే అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు దాకా మనం ఎట్లాంటి ట్రేడ్ అనేది తీసుకోము. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి సో మీకు కూడా అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒకసారి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి మీకు చేస్తున్నాను ఫ్రెండ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.